హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో నేను షేర్ చేస్తాను. అంటే రోజుకి ఒకలా ఉంటుంది, ఒక్కొక్కలా ఉంటుంది. రోజు ఒకేలాగా ఎట్ ఏ టైంకి సేమ్ టైంకి అంటే ఎవరు కూడా చేయలేరు. రోజుకి ఒక్కొక్కలాగా జరుగుతూ అన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఏంటంటే మొక్కలు పట్టుకొని అమ్మడానికి వచ్చారండి, గులాబీ పువ్వులు. నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి నేను ఒక 4 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను, రోజ్ ప్లాంట్స్. ఇవైతే హైబ్రిడ్ అనమాట. ఈచ్ వన్ 100 రూపీస్ చెప్పారు. బార్గెనింగ్ చేస్తే 80 రూపీస్కి ఇచ్చారనమాట ఒక్కొక్క మొక్క. నేను ఈ 4 కలర్స్ అయితే తీసుకున్నాను. ఒకటి ఎల్లో అండ్ ఆరెంజిష్ కలర్, ఆ తర్వాత రెడ్ అండ్ బేబీ పింక్ అండి. ఈ 4 కలర్స్ అయితే నేను పర్చేస్ చేశాను. బాగున్నాయి. అంటే ఈ 4 ఫ్రెష్గా కనిపించాయి అనమాట ప్లాంట్స్ మిగతా కన్నా, అందుకే అవే తీసుకున్నాను. అండ్ నేను వేసిన మొక్కలు ఇలా అయితే సైడ్కి పెట్టాను అనమాట. మొన్న పాటింగ్ చేశాను కదా, అక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్కలు అయితే ఇలా సైడ్ పెట్టాను. ఇవైతే హైబ్రిడ్ కాదు, ఒకటో రెండో హైబ్రిడ్ ఉన్నాయి, బట్ కలర్స్ నాకు తెలియదు అనమాట. అంటే నేను అక్కడి నుంచి తీసుకొచ్చిన మొక్క వస్తుందో రాదో తెలియదు, ఎండాకాలం కదా, సస్టైన్ అవ్వదనిపిస్తుంది. సో అందుకని నేను ఆ 4 ప్లాంట్స్ అయితే తీసుకున్నాను నచ్చి. ఆ తర్వాత వాటికి కూడా తీసుకొచ్చి పాటింగ్ చేయాలి. నా దగ్గర పాట్స్ లేవు, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందేమో. అండ్ తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీ అది కూడా తాగేసాక మా హస్బెండ్ అయితే బజార్కి వెళ్ళారు. తను బజార్కి వెళ్ళి వచ్చే లోపల నేను మొత్తం కిచెన్ క్లీనింగ్ అండ్ మనకి ఇంట్లో క్లీనింగ్స్ ఉంటాయి కదా, మార్నింగ్ మోపింగ్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంతలో తను వచ్చారనమాట. వచ్చాక తనకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఊతప్పం వేసాను ఆ వేళ. ఇంకా ఊతప్పంలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, మనకి ఇష్టం ఏ వెజిటేబుల్స్ ఉంటే క్యారెట్ కానీ పీస్ కానీ ఏవైనా సరే వేసుకోవచ్చు. బట్ నేను సింపుల్గా చేశాను అనమాట. అండ్ దీనికి నేను చట్నీ కూడా ఏం చేయలేదు. ఇలాంటి అంటే ఊతప్పంకి నేను ఎక్కువ చట్నీ అనేది ప్రిఫర్ చేయనండి, ఎందుకంటే కొంచెం గీ ఎక్కువ వేసుకొని మనకి ఇడ్లీ కారం వస్తుంది కదా, ఇడ్లీ కారం అంటే నాకు చాలా ఇష్టం. కొంచెం గీ ఎక్కువ పడుతుంది. గీ వేసుకొని వేడివేడిగా ఆ కారంతో తింటే చాలా బాగుంటుంది. నేను అలాగే సర్వ్ చేసేస్తాను మా హస్బెండ్కి. నేను మా హస్బెండ్ అలా తింటాం అనమాట. పిల్లలైతే ఆనియన్స్ కానీ చిల్లీస్ కానీ ఏ వెజిటేబుల్స్ కూడా ఎక్కువ తినరండి. మా వాళ్ళిద్దరూ కూడా ఏం తినరు, అందుకనే వాళ్ళకి ప్లెయిన్గా వేసేస్తున్నాను. అయితే ఫ్రిడ్జ్లో ఆవేళ మనకి స్వీట్ కార్న్ సీడ్స్ ఉంటాయి కదా, అవైతే ఒలిచేసి పెట్టాను అనమాట బాక్స్లోని. ఈవినింగ్ నేను అలాగే తీసుకొచ్చి సీడ్స్ అనేవి బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. స్పేస్ కూడా మనకు తక్కువ అవుతుంది, అండ్ మనకి పిల్లలకి ఏదైనా కావాలని ఏ రెసిపీలో కూడా యాడ్ చేసుకున్నా బాగుంటాయి. సో దీనిపైన కొంచెం అలాగా కార్న్ సీడ్స్ వేసాను అనమాట వాడికి. ఈ లోపల మా హస్బెండ్ బజార్ నుంచి ఏమేమి తీసుకొచ్చారో అవి కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను. ఫిష్ అండ్ ప్రాన్స్ తీసుకొచ్చారనమాట. ఫిష్ అయితే అక్కడే చేయించి తీసుకొచ్చేసారు, బట్ ప్రాన్స్ ఏంటంటే నేనే చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు కొనేదానికంటే చేసేదానికి కాస్ట్ ఎక్కువైపోతుంది, మనకి ఏదైనా సరే అలాగే అవుతుంది కదా. సో అందుకని ఇంట్లోనే నేను చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బజార్ నుంచి ఇంకా వీక్కి సరిపడే వెజిటేబుల్స్ కూడా వన్స్ నేను తెప్పించేసుకుంటాను అనమాట. ఇంకా ఇవన్నీ తెచ్చి పెట్టింది వాళ్ళది ఒక పని అయితే, ఇవన్నీ నీట్గా ఎత్తిపెట్టుకొని పాడవకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మందే కదా. సో అందుకనే చూస్తున్నాను అనమాట. ఏవి ఇప్పుడు వండాలో కూడా బిఫోర్గానే నేను ప్లాన్ చేసి ఉంచేసుకుంటాను మొత్తం. నా దగ్గర స్టోరేజ్ బ్యాగ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. ఉన్నవి కూడా ఇంకా అక్కడ ఉన్నాయి, 1 or 2 ఉన్నాయి అంతే. సో స్టోరేజ్ బాక్సెస్ తీసుకోవాలి. తర్వాత అంటే చెప్పాను కదా, అక్కడ ఇక్కడ తిరగడం వల్ల నేను ఏం కూడా తీసుకోలేదన్నమాట. అండ్ నా దగ్గర ఏంటంటే చాలా ఇప్పుడు షాపింగ్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ప్లాస్టిక్ బ్యాన్ చేసిన కాడి నుంచి క్లాత్ కవర్స్ అనేవి ఇస్తున్నారు కదా. సో అవన్నీ కూడా ఒక దగ్గర ఉంచానన్నమాట. వాటితో స్టోరేజ్ బ్యాగ్స్లా యూజ్ చేసుకుందాం అని చెప్పి. సో అవి అయితే నేను ఇంకా వాష్ చేయలేదన్నమాట. వన్స్ వాష్ చేసుకుంటే అవి నీట్గా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి జిప్స్ లేవన్నమాట. అదే జిప్ లాక్ బ్యాగ్స్ అయితే బాగున్నాను, జిప్స్ లేవు, బట్ ర్యాప్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే బాగానే ఉన్నాయి బ్యాగ్స్. ఒక 5-6 ఎన్నో
దాచుంచానమాట. అవి వాష్ చేయలేదు కాబట్టి ఇలా నేను డైరెక్ట్గా అయితే ఇలాగా పెట్టేసుకుంటున్నాను. కొన్ని అయితే పాలిథిన్ కవర్స్లోనే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి సెపరేషన్ కావాలి కదా, అన్నీ ఒకేలాగా కట్టలా పడేసుకుంటే ఒకవేళ ఏది పాడైనా పక్కది కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అండ్ తీసుకోవడానికి కూడా మనకి వీలుండదు అనమాట. నేనైతే అల్లం ఎక్కువ తెప్పించుకుంటాను. అల్లం ఒకటి, చిల్లీస్ ఒకటి తెప్పించుకుంటాను అనమాట. ఎందుకంటే ఈ రెండు ఉన్నాయనుకోండి మనకి హ్యాపీగా ఏవైనా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ వాడికలోకి వచ్చింది కూడా అల్లమే కదా. డైలీ మనకి చాయ్లో కానీ, లేదంటే ఎవరికి పిల్లలకి దగ్గు వచ్చినా సరే మార్నింగ్ మనం తినడానికి కానీ, వాళ్ళకి ఇవ్వడానికి కానీ, లేదంటే అన్ని రెసిపీస్లోకి ఎక్కువ నేను కొంచెం జీలకర్ర ఒకటి, అల్లం ఒకటి ఎక్కువ యూస్ చేస్తానన్నమాట. ఆ తర్వాత అక్కడ మాకు కరివేపాకు దొరికేది కాదండి. మధ్యప్రదేశ్లో చాలా బంగారంలా వాడుకునేదాన్ని. ఇక్కడికి వచ్చాక కరివేపాకు ఇలాగా దొరుకుతుంది అన్నమాట. బాగా దొరుకుతుంది మనకి ఇక్కడ వైజాగ్లో. చూసారు కదా, ఇలా అయితే నేను స్టోర్ చేసేసుకున్నాను. ఈసారి నేను ఏవి కూడా వాష్ చేసి స్టోర్ చేయలేదు. ఇలా నార్మల్గానే, ఎందుకంటే బాగా డ్రైగా ఉన్నాయన్నమాట. ఇలా పెట్టుకుంటేనే బెటర్, తీసినప్పుడు వాష్ చేసుకోవచ్చు యూస్ చేసినప్పుడు అని చెప్పేసి అన్నీ కూడా అలా స్టోర్ చేసేసుకున్నాను. అండ్ యాజ్ యూజువల్లీ నేను ఎప్పుడు ఇలాగే ఎక్కడున్నా సరే స్టోర్ చేసుకుంటాను. కిందన ఒక టిష్యూ పేపర్ వేసుకొని, తర్వాత ఈ పచ్చిమిరపకాయలు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే, పండిపోకుండా ఉండాలంటే పైన ఉంటాయి కదండి ఆ ముచ్చుకులు అనేవి తీసేయాలన్నమాట. తీసేసి ఇలాగా పైన కూడా పేపర్ వేసుకోవచ్చు. బట్ పైన నేను లిడ్ గట్టిగా టైట్గా పెట్టేస్తాను అనమాట. అంటే మనకి లోపల నుంచి వాటర్ వేపర్ కింద వచ్చేస్తుంది కదా, అవి పడితే పాడవుతుంది అని చెప్పేసి టిష్యూ పెట్టుకోవచ్చు అనమాట. నేను గట్టిగా, అంటే లిడ్ గట్టిగా టైట్గా ఉందనుకోండి ఏం పాడవదు. అండ్ తర్వాత ధనియా కూడా అలాగే మొత్తం అన్నీ కూడా నీట్గా మట్టి లేకుండా ఫస్ట్ దులిపేసి, ఆ తర్వాత చివర్లన్నీ కట్ చేసేస్తానమాట. కట్ చేసేసి ఇంకా సెంటర్లో అయితే ఎక్కువ కటింగ్ చేయను. అలాగే నీట్గా దాన్ని కూడా మనం కావాలనుకుంటే ఒక మంచి బాక్స్లో పెట్టుకోవచ్చు. లేదంటే తక్కువ ఉందనుకోండి దాన్ని పేపర్లో కూడా ర్యాప్ చేసి పెట్టుకొని ఒక గాజు సీసాలో పెట్టుకున్నా బాగుంటుంది. లేదంటే ఇలాగ ఏదైనా స్టోరేజ్ బాక్స్లో పెట్టుకున్నా సరే మనకి చాలా రోజులు వస్తుంది అనమాట. కాకపోతే మనకి డ్రైగా ఉండాలన్నమాట. వెట్గా ఉందనుకోండి, కొంచెం వెట్గా ఉన్నా సరే మొత్తం పాడైపోతుంది. సో అందుకని ఇలాగ టిష్యూ, దీంట్లో కూడా 1 టిష్యూ వేసి నీట్గా ఎత్తి పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన కాడ నుంచి మొక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే కంపోస్ట్ అంతా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. సో అందుకని అవన్నీ తీసేసి ఒక దగ్గర పెట్టాను అనమాట. ఆల్రెడీ ఒక హాఫ్ బకెట్ అయితే ఫిలప్ చేసి ఉంచేసాను. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇలాగ 4 ఇట్ల మీద 4 పెట్టేసాను అనమాట. అక్కడ రైస్, ఇక్కడ చేపల పులుసు, అండ్ ఇక్కడికి చేపల ఫ్రైకి ప్యాన్, అండ్ గోంగూర పచ్చిరేలు. సో ఇలాగా 4 స్టవ్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 4 బర్నర్ల స్టవ్ కాబట్టి 4 కూడా ఎట్ ఏ టైం పెట్టేస్తాను. ఎందుకంటే ఎట్ ఏ టైం పెడతాను, ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను. పైన చిమ్నీ ఉంటుంది కదండి, చిమ్నీ ఏంటంటే అలా మాటికి ఆన్ చేస్తుంటే పెద్ద సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. నాకు ఇరిటేషన్గా అనిపిస్తుంది సౌండ్కి. బట్ ఇంకా ఏం చేయలేం కదా, వేపర్ కోసం అని చెప్పేసి ఆన్ చేస్తాను. అందుకనే ఎట్ ఏ టైం పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను అనమాట. మ్యాక్సిమం ఎట్ ఏ టైమే కవర్ చేస్తాను. అంటే ఒకేసారి అయిపోవాలి నాకు పని, అది మాటికి సౌండ్ రాకూడదు అనమాట. సో అందుకనే అలాగా 4 బర్నర్స్ మీద కూడా 4 పెట్టేస్తున్నాను. అండ్ తర్వాత ఇది సండే వ్లాగ్ అనమాట. సండే కాబట్టి నాన్ వెజ్ ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మేము సండే అండ్ వెడ్నెస్డే కంపల్సరీ నాన్ వెజ్ అనేది ప్రిపేర్ చేస్తాను ఇంట్లోని. ఒకవేళ ఏదైనా అకేషనల్లీ పండగలు ఏవైనా వచ్చాయంటే అప్పుడు మాత్రమే మేము తినమన్నమాట. లేదంటే కంపల్సరీ సండే అండ్ వెడ్నెస్డే అయితే నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తాను ఎక్కడున్నా సరే. అండ్ తర్వాత మా హస్బెండ్ కూడా కొన్ని రోజులు తింటారనమాట. అంటే నేను వండను అని ఏం చెప్పట్లేదు, నేను తినకపోయినా సరే తనకి వంట చేసి పెడతానన్నమాట. సో ఇలా చేపల పులుసు, అండ్ ఆ రోజు ఏంటంటే గోంగూర పచ్చిరొయ్యలు, ఆ తర్వాత ఫిష్ ఫ్రై, ఇంకా రైస్ ఆ రోజు మెనూ అనమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా,
మా చిన్నోడు ఏదో రెడీ చేసుకుంటున్నాడు తాగడానికి డ్రింక్, అండ్ వాళ్ళ డాడీకి కూడా ఇస్తున్నాడు అనమాట. మా చిన్నోడు మాత్రం బాగా హెల్ప్ చేస్తాడనమాట. హెల్పింగ్ అంటే అలాగా డ్రింక్స్ అవి జ్యూసెస్ అవి రెడీ చేసి వాడు తాగుతాడు, అండ్ మాకు కూడా ఇస్తూ ఉంటాడనమాట. సో ఎండాకాలం కదా, కంపల్సరీ ఎక్కువ అయితే వాటర్ తాగడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇంట్లో కూడా అలాగే ఫ్రూట్స్ ఎక్కువ, అంటే వాటర్ మెలన్ ఎక్కువ తినడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అన్ని ఫ్రూట్స్ తింటాము, బట్ పిల్లలు ఏంటంటే ఎక్కువ వాటర్ మెలన్ ఫేవరెట్గా తింటాడు అనమాట. రిచ్ సంపత్ అయితే ఫ్రూట్స్ తిండు, రిచ్కి మాత్రం ఫ్రూట్స్ చాలా అంటే చాలా ఇష్టం. అండ్ అట్ ది సేమ్ టైం డ్రై ఫ్రూట్స్ కూడా అలాగే తింటాడు రిచ్. అండ్ నేనైతే డ్రై ఫ్రూట్స్ బిఫోర్ అంత ఇష్టంగా తినేదాన్ని కాదు, ఇప్పుడు హెల్త్ బాగాలేని కాడి నుంచి డ్రై ఫ్రూట్స్ అనేవి నేను కూడా తింటున్నాను అనమాట. అంటే కంపల్సరీ తినేదాన్ని కాదు, తింటాను కంపల్సరీ తినేదాన్ని కాదు, వాళ్ళకి ఇచ్చేసేదాన్ని. నేను మాత్రం ఇప్పుడు డైలీ చెప్పాను కదా డైట్ చేంజ్ చేశానని చెప్పి, నేను డైలీ ఇప్పుడు నేను కూడా తింటున్నాను అనమాట, మార్నింగ్ లేసి డ్రై ఫ్రూట్స్ అనేవి. ఇంకా చూసారు కదా ఇక్కడ రొయ్యలు నా ఫేవరెట్ అనమాట. ప్రాన్స్ అండ్ క్రాబ్స్ చాలా అంటే చాలా ఇష్టం, అండ్ గోంగూర కూడా ఇష్టమే. బట్ ఇప్పుడు గోంగూర ఇప్పుడు నేనైతే ఇంకా నా డైట్లో గోంగూర అనేది స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇది లాస్ట్ మెను ఇంకా గోంగూరతోనే. సో గోంగూర పచ్చిరొయ్యలు చాలా బాగుంటుంది. ఇలాగా చూసారు కదా, ఈ రెసిపీ ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను. సో ఎవరైనా చూడకపోతే చూడండి. ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేశాను, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఆ తర్వాత ప్రాన్స్ వేసి ఉప్పు కారం వేసి కొంచెం గరం మసాలా కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఫస్టే గోంగూర ఉడకబెట్టి ఉంచాను కదా, ఆ గోంగూరని కొంచెం బాగా మ్యాష్ చేసేసుకొని దీంట్లో కలిపేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను కొంచెం కావాలని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలి అనుకుంటే అంత వేసుకోవచ్చు అనమాట. చాలామంది ముద్దగా కూడా వేసుకొని దగ్గరగా డీప్గా ఫ్రై చేసుకుంటారు. నేను కొంచెం వాటరిష్గా అనేది చేస్తాను అనమాట. ఇంకా నాన్ వెజ్ ప్రిపేర్ చేసిన రోజు అయితే కిచెన్ ఎలా అంటే అలా అయిపోతుంది. అండ్ ఇదంతా వంట చేసేసాక ఆఫ్టర్నూన్ మామూలుగా కామన్గా అంటే రోజు ఎలా క్లీన్ చేసుకుంటాం అలా క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. తర్వాత డీప్ క్లీనింగ్ ఒక ఎత్తు ఉంటుంది, నైట్కి డీప్ క్లీనింగ్ చేస్తే నిద్రపోతాను. సో ఇంకా సమ్మర్ కదా, లంచ్ చేసే ముందు కూడా మా వాడికి డ్రింక్ కావాలన్నమాట, లెమన్ జ్యూస్ కావాలి. సో వాడి కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మనకి సమ్మర్ అనగానే డ్రింక్స్ సలాడ్స్ కంపల్సరీ కదా. సో మేము కూడా ఎక్కువ సలాడ్ అనేది తీసుకుంటాం అన్నమాట సమ్మర్లోని. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుక వాచ్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వ్లాగ్స్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా సపోర్టివ్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. సో ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.